రామ్ చరణ్స్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పెద్ది. ఈ మూవీ అఫీషియల్గా March 27 రిలీజ్ అవ్వాలి. అయితే ఇప్పుడు వస్తున్న రూమర్స్ ప్రకారం చూసుకుంటే ఈ మూవీ రిలీజ్ పోస్ట్పోన్ అవుతుంది. March 27 రిలీజ్ అవుతున్న ఈ మూవీని కాస్త May 1 లేదా జూన్లో రిలీజ్ చేస్తారంట. అయితే చాలామంది అంటున్నారు రీజన్స్ ఎవరికి తెలియదు అనమాట ఎందుకు పోస్ట్పోన్ అయిందో. బట్ ఒకవేళ ఈ మూవీ పోస్ట్పోన్ అయితే March 26 రోజున ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది. ఇంకా ఎవరు అఫీషియల్ అనౌన్స్ చేయలే, బట్ రూమర్స్ అయితే ఇలాగే ఉన్నాయి. యాక్చువల్లీ మార్చ్లో ఆల్రెడీ 2 పెద్ద మూవీస్ ఉన్నాయి, టాక్సిక్ అండ్ దురంధర్ 2. అవి March 19 రిలీజ్ అవుతున్నాయి. సో ఒక రకంగా చూసుకుంటే ఇది ఒక మంచి డిసిషన్ అయి ఉండవచ్చు. ఎందుకంటే టాక్సిక్, దురంధర్ 2 వాటికి కూడా మంచి హైప్ ఉందన్నమాట. సో అదే టైంలో థియేటర్స్ ప్రాపర్గా దొరకకపోవచ్చు లైక్ ఈ మూవీకి పెద్దకి. అలాగే ఒకవేళ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వాళ్ళు కూడా అదే టైంకి రిలీజ్ చేయాలనుకుంటే ఇంకొంచెం కష్టం ఉంటుంది అనమాట. లైక్ ఆబ్వియస్లీ థియేటర్స్ విషయంలో కానీ ఇలా క్లాష్ వస్తే ఎప్పుడైనా సరే థియేటర్స్ ప్రాపర్ దొరకకపోవడం, లేకపోతే కొంచెం అన్నెసరీ అటెన్షన్ కానీ అన్నెసరీ నెగిటివిటీ కూడా ఉంటుంది. సో అదే సోలో రిలీజ్ అయితే థియేటర్స్ పరంగా చూసుకున్నా, ఫ్యాన్స్ పరంగా ఏ రకంగా చూసుకున్నా సరే ఎటువంటి గొడవ ఉండదు అనమాట, మొత్తం స్మూత్గా నడుస్తుంది. సో ఒకవేళ ఈ రీజన్స్ వల్ల అదే టైంలో ఈ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళు పోస్ట్పోన్ చేసి ఉంటే ఒక మంచి డిసిషన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే లైక్ పెద్ద మూవీకి చాలా హైప్ ఉంది. ఆబ్వియస్లీ మూవీకి మంచి హైప్ ఉన్నప్పుడు సోలోలోనే బెటర్. కాంపిటీషన్ కూడా మంచిగానే ఉంటుంది, బట్ ఇట్స్ ఏ డబుల్ ఎజ్ స్వార్డ్. కాంపిటీషన్ ఉంటే ఒక క్లాష్ వస్తే కొన్నిసార్లు పాజిటివ్ అవ్వచ్చు, కొన్నిసార్లు నెగిటివ్గా ఎఫెక్ట్ పడవచ్చు. అందుకే కొంచెం సోలోలోనే యాక్చువల్ బెటర్ అనమాట ఏ రకంగా చూసుకున్నా క్లాష్ కన్నా. పైగా నాకు టాక్సిక్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, బట్ దురంధర్ 2 అది ఈజీగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు Part 1 చూసారు కదా, దురంధర్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో. సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది ఆ మూవీ, 1300 crores వచ్చినాయి. ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో కూడా 63 crores వచ్చినాయి. నాకు క్రేజీ అనిపించింది. మన తెలుగు స్టేట్స్లో ఆ మూవీ ఏం తెలుగు డబ్బుడు రిలీజ్ అవ్వలే, హిందీలోనే చూసారు మనోళ్ళు. అరే మనోళ్ళు దురంధర్ మూవీని హిందీలో చూసారా తెలుగు స్టేట్స్లో, 63 crores. క్రేజ్ అనిపించింది నాకైతే అది. సో ఓకే, ఆ మూవీ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి దురంధర్ 2 అది ఈజీగా బ్లాక్ బస్టర్ అయితే అనుకుంటున్నా. ఆ టైంలో అయితే హిందీ థియేటర్స్ దొరకడం కూడా కష్టమే దురంధర్ 2 టైంలో. డెఫినెట్లీ మంచి హిందీ థియేటర్స్ దొరకాలంటే, అది కూడా లాంగ్ రన్లో దొరకాలంటే డెఫినెట్లీ సోలో రిలీజే బెటర్. ఎందుకంటే ఇప్పుడు పెద్దకి కూడా మంచి హైప్ ఉంది, క్రేజీ హైప్. ఎస్పెషలీ ఆ చిక్రీ చిక్రీ సాంగ్ వైరల్ అయిపోయిన తర్వాత అంత మంచి హైప్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే బెటర్. నాకు తెలిసిన వరకు ఇప్పుడు చిక్రీ చిక్రీ సాంగ్ తెలుగు వర్షన్ 150 million వ్యూస్ వచ్చినాయి ఆ సాంగ్కి. హిందీలో కూడా ఆల్మోస్ట్ 50 million వ్యూస్ వచ్చినాయి. సో ప్రాపర్ క్రేజ్ ఉంది, ఫుల్గా యూజ్ చేసుకుంటే బెటర్. అలాగే ఈ మూవీ మీద మరొక రూమర్ నడుస్తుంది. ఈ మూవీలో ఐటమ్ సాంగ్ ఉందంట. ఆ ఐటమ్ సాంగ్ కోసం మూవీ టీమ్ మృణాల్ ఠాకూర్ని అప్రోచ్ అయ్యారు. అండ్ మృణాల్ ఠాకూర్ ఓకే అయిపోయింది. సో బేసికల్లీ ఈ మూవీలో ఐటమ్ సాంగ్ మృణాల్ ఠాకూర్ చేస్తుంది. బట్ ఆ రూమర్ కొంచెం నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే ఎప్పటివరకు మృణాల్ ఠాకూర్ ఐటమ్ సాంగ్ ఎప్పుడు చేయలేదు. అలాగే తనంత మంచి డాన్సర్ కాదు. టు బి హానెస్ట్, నేను చూసిన మూవీస్లో అయితే తన డాన్స్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. తను మంచి యాక్టర్, మృణాల్ ఠాకూర్ నిజంగా ఎక్సలెంట్ యాక్టర్, బట్ అంత మంచి డాన్సర్ కాదనుకుంటున్నా ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం. నాకైతే తెలియదు, చూడాలి మరి అది ఆ రూమర్ ఎంతవరకు నిజమవుతుందో. యాక్చువల్లీ మూవీ మేకింగ్ కూడా ఇంకా నడుస్తుంది, పూర్తిగా కంప్లీట్ కాలే. రీసెంట్గా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ అయిపోయింది. ఆ ఫస్ట్ హాఫ్ని ఏఆర్ రెహమాన్ గారికి పంపించారంట ఆ ఫుటేజ్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం. సో ఇంకా మేకింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. సో అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు ఈ మూవీ పోస్ట్పోన్ అవ్వడానికి. ఏదేమైనా మూవీ హైప్ అయితే బీభత్సంగా ఉంది కాబట్టి ఎప్పుడు రిలీజ్ అయినా సరే రికార్డ్ లెవెల్ ఓపెనింగ్ అవుతుంది అనుకుంటున్నా. ఎస్పెషల్లీ ఇది కంబ్యాక్ ఫిలిం రామ్ చరణ్ గారికి. లాస్ట్ మూవీ గేమ్ చేంజర్ అది డిజాస్టర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఈ మూవీ డెఫినెట్లీ 100 crore ఓపెనింగ్ డే ఉంటుంది ఈ మూవీకి ఈజీగా అనుకుంటున్నా. ముఖ్యంగా ఏంటి ప్రాపర్ రిలీజ్ డే పడితే, ఎటువంటి కాంపిటీషన్ లేకుండా, ఎటువంటి క్లాష్ లేకుండా ప్రాపర్ రిలీజ్ డే వస్తే ఈజీగా 100 crore ఓపెనింగ్తో వస్తుంటుంది ఈ సినిమా అయితే. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ నుంచి ఈ ఇయర్ మొత్తం 3 మూవీస్ వచ్చినట్టు. ఆల్రెడీ ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది, మన శంకర వరప్రసాద్ గారు, చిరంజీవి గారి మూవీ. ఆ మూవీ ఆల్మోస్ట్ 400 crores కొట్టింది. 2026లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అంటే ఆ మూవీయే. చూడాలి మరి మిగతా 2 మూవీస్ ఎంత కలెక్ట్ చేసాయో. నాకు పెద్ద మూవీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనమాట. నేను అనుకుంటున్నా ఓకే ఈ మూవీకి ఎంత లేదన్నా సరే 500 crores అని వస్తాయండి. ఎస్పెషల్లీ ఇది కంబ్యాక్ ఫిల్మ్ కాబట్టి హైప్ కూడా చాలా బీభత్సంగా ఉంది. సో ఈ మూవీ ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్స్పెక్టేషన్స్ అంటే తెలిసి ఆ మూవీకి ఓకే 300 crores వస్తాయి అనుకుంటున్నా ఈజీగా. అండ్ ఇక దాన్ని బట్టి టాక్ బట్టి ఇక నెక్స్ట్ లెవెల్ ఉండొచ్చు. అలాగే ఈ 2 మూవీస్ ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ పెద్ది, ఈ 2 మూవీస్ నెట్ఫ్లిక్స్లోనే రిలీజ్ అవుతున్నాయి. చూడాలి మరి ఎలా ఉంటాయో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.